హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. ఇవాటి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. మీ యొక్క కామెంట్స్ అనేది ఇవాటి వీడియోలో నేను రీడ్ చేస్తాను. చాలా మంది నాకు కామెంట్స్ చేశారు, నా స్వీట్ సబ్స్క్రైబర్స్, నా ఫ్యామిలీ అనేది మీరంతా నా ఫ్యామిలీ. సో పాస్ట్ వీడియోస్లో చాలా మంది కామెంట్స్ చేశారు అండ్ హిందీలో కూడా చాలా మంది కామెంట్స్ అడిగారు. సో మీ యొక్క కామెంట్స్ అనేది రీడ్ చేస్తాను, పాస్ట్ వీడియోస్ కామెంట్ తీసుకొని దానికి నేను ఆన్సర్ ఇస్తాను. ఇది Q&A వీడియో కాబట్టి మీరు ఏదైతే క్వశ్చన్స్ అడిగారో దానికి మీకు ఆన్సర్ దొరకవచ్చు. అందుకనే వీడియోని ఎండ్ దాకా చూడండి. మీకోసం అనేది టైం తీసి మరి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది కాబట్టి సో మీ యొక్క సపోర్ట్ కూడా మన అయాన్ మీడియాకి అనేది చాలా అవసరం అన్నమాట, జెన్యూన్ అప్డేట్స్ కోసం. రైట్, నేను వీడియోలో వచ్చి ఏదో ఒక అప్డేట్ ఇచ్చి వెళ్ళిపోతలేదు. మీ యొక్క కామెంట్స్ బేస్ పైననే నేను వీడియో అనేది తీసుకొస్తున్నాను అనమాట. చాలా మందిని అడిగి చాలా రీసెర్చ్ చేసి ఈ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది మీకోసం. రైట్, మీ యొక్క ప్రతి కామెంట్ నేను చదువుతాను, దానికి ఎలా క్లారిఫై చెయ్యాలని చెప్పేసి నేను ఆలోచిస్తాను అంతే తప్ప నేను వచ్చేసి వ్యూస్ కోసం అనేది చేయట్లేదు. సో ప్లీజ్ వీడియోని ఎండ్ దాకా చూడండి. వీడియో మీరు చూసారంటే ఈ వీడియో రీచ్ అనేది చాలా మంది దగ్గరికి వెళ్తుంది అండ్ వాళ్ళకు కూడా ఒక మంచి హెల్ప్ అనేది లభిస్తుంది. ఈ వీడియో కనుక సక్సెస్ అవుతే నెక్స్ట్ పార్ట్ 2 Q&A కూడా నేను తీసుకొస్తాను. సో నా ఆలోచన ఎలా ఉందో నా కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు Q&A వీడియో స్టార్ట్ చేద్దాం. ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ అంటే సో ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. లెట్స్ గో ఇన్ Q&A వీడియో. సో మన సబ్స్క్రైబర్ స్వీట్ కామెంట్ తీసుకుందాం. ఫస్ట్ స్వీట్ కామెంట్ వచ్చేసి ఎక్స్ప్లోజర్ మ్యూజిక్ అనేది కామెంట్ చేయడం జరిగింది. అన్న, నా అప్లికేషన్ ఎంపీడీఓ నుండి గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్కి వెళ్ళింది. నెక్స్ట్ గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ అయింది, మరలా ఎంపీడీఓ బ్యాక్ వచ్చిందనమాట. దయచేసి దీని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వండి. చూడండి, కరెక్ట్గా చెప్పాలంటే మీ ఒక అప్లికేషన్ అనేది ఎంపీడీఓ ఫస్ట్ ఉండే, దాని తర్వాత గ్యాజెటెడ్ ఆఫీసర్కి చేంజ్ అయింది, మళ్ళీ ఎంపీడీఓకి వచ్చిందంటే ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. రైట్, దీనికి ఒక స్ట్రక్చర్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. దీనికి తగిన స్టాటసెస్ అనేది మారుతుంటాయి. ఫస్ట్ ఎంపీడీఓ ఆఫీసర్ వెరిఫై చేస్తారు, నెక్స్ట్ గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫై చేస్తారు, మళ్ళీ ఎంపీడీఓ ఆఫీసర్కి వెళ్తుంది. ఇలా స్టెప్ బై స్టెప్ అనేది చేంజ్ అయ్యి వెరిఫికేషన్ అయ్యి తర్వాత ఫైనల్ ఇల్లు శాంక్షన్కి వెళ్తుంది. సో మీరు టెన్షన్ తీసుకోకండి, ఇది మీ అప్లికేషన్ రిజెక్ట్ అయింది కానీ కాదు, మీ యొక్క అప్లికేషన్ అనేది స్టిల్ ప్రాసెసింగ్లో ఉంది అని అర్థం అనమాట. నెక్స్ట్ ప్రభావతి గారు కామెంట్ చేశారనమాట. సో పూర్తి పేరు ఉంది, కొద్దిగా మిస్టేక్ చదవడంలో మిస్టేక్ అవుతుందని చెప్పేసి నేను లాస్ట్లో ప్రభావతి గారు అనేది కామెంట్ చేస్తున్నారు, అందుకని ఇక్కడ పెట్టాను చూడండి. ఏం కామెంట్ చేశారంటే, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ బ్రదర్, I understood clearly and thank you for your valuable time spending and giving information. Thank you so much ప్రభావతి గారు. మీకోసం అనేది వర్క్ చేస్తున్నాను కాబట్టి సో డెఫినెట్లీగా మీకు సపోర్ట్గా అండ్ ఎప్పుడు కూడా మీకు సపోర్ట్గా అనేది మన ఛానల్ అనేది వర్క్ చేస్తుంది. నేను కూడా వర్క్ చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు ఈ వీడియో కావాలి సార్ అని మీరు అడిగేయండి. సో డెఫినెట్గా దానిపైన వీడియో అనేది నెక్స్ట్ డే మీకోసం వచ్చేస్తుంది విత్ ప్రూఫ్స్ అండ్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్తో. రైట్, సో నెక్స్ట్ కామెంట్ తీసుకుందాం. డివి రమణి కామెంట్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో, లిస్ట్ గ్యాజెటెడ్ ఆఫీసర్ చూపిస్తుంది. సో వెయిట్ చెయ్యండి, ఓకేనా అమ్మా? డివి రమణి గారు వెయిట్ చేయండి, లిస్ట్ గ్యాజెటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ చూపిస్తుంటే దాని యొక్క ప్రాసెస్ అనేది మెల్లగా కంప్లీట్ అవుతుంది. దానికి కంప్లీట్ అవ్వనివ్వండి, ఇది రిజెక్ట్ అయినట్టు అర్థం కాదు, మీ అప్లికేషన్ ప్రాసెసింగ్లో ఉన్నట్టు అర్థం. నెక్స్ట్ హేమలత గారు కామెంట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్, గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ పెండింగ్ వస్తుంది. సో మీరు కూడా ఎవరికైతే గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ పెండింగ్ ఏదైతే ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళందరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రైట్, మీ యొక్క అప్లికేషన్స్ అనేది వెరిఫై అవుతున్నాయి, దాని యొక్క వెరిఫై ప్రాసెస్ అనేది మెల్లగా కావచ్చు. సో దానికి తగినంత అధికారులు టైం లైన్ డిసైడ్ చేస్తుంది గవర్నమెంట్. ఆ టైం లైన్లో అనేది మీ అప్లికేషన్ వెరిఫై అయినాక ఇల్లు అనేది ఆటోమేటిక్గా మీకు అనేది రావడం జరుగుతుంది. సో తిస్హిత గారు కామెంట్ చేశారు, సారీ అమ్మ తప్పుగా నేమ్ పలుకుంటే, అన్న మాకు లిస్ట్ గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ పెండింగ్ అని వచ్చింది మాకు. ఓకే, సో లిస్టు గెజిటెడ్ ఆఫీసర్ పెండింగ్ అని వస్తే మీరు కూడా వెయిట్ చేయండి అమ్మా, ఓకేనా? ఇలా లిస్టు గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్స్ ఎవరికైతే స్టాటసెస్ చూపిస్తున్నాయో వాళ్ళ యొక్క అప్లికేషన్స్ అనేది మరలా స్టాటస్ అనేది చేంజ్ అవుతుంటది.
ఓకేనా. ఎంపీడీఓ లిస్టు, మళ్ళా గెజిటెడ్ ఆఫీసర్, మళ్ళీ ఎంపీడీఓ, ఇలా ఫీల్డ్ లెవెల్లో అప్లికేషన్స్ అనేది వెరిఫై అవుతుంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. सो राहुल एम के कॉमेंट करे, भाई L2 में है अम्मे का लिस्ट, 2 गैजेटेड ऑफिसर वेरिफिकेशन पेंडिंग शो कर रहा. सो आप भी, जो भी मेरे भाई है मेरे को हिंदी में वीडियो बनाओ बोल के बोल रहे, सो डेफिनेटली उसके वास्ते एक चैनल में खोल के रखा, वो चैनल का लिंक नीचे डिस्क्रिप्शन में दिया. जो भी इधर हिंदी में वीडियो होना बोल के बोल रहे, सो प्लीज आप लोग जाके वो वीडियो को एक बार, वो चैनल को सब्सक्राइब करो, और डेफिनेटली उसके ऊपर भी मैं नेक्स्ट वीक से हिंदी वीडियोस अपलोड कर दूं. सो आपका L2 गैजेटेड ऑफिसर बता रहा, तो आप लोग सबर करो, डेफिनेटली आपको प्रॉपर वेरिफिकेशन के साथ आपको घर अलॉट होते हुकूमत की तरफ से. నెక్స్ట్ కొన్కాటి సతీష్ గారు కామెంట్ చేశారు, ఇంటికి వచ్చే ముందు కాల్ చేస్తారా లేదా. ఇంటికి వచ్చే ముందు ఇన్ కేస్ మీ యొక్క అప్లికేషన్లో మీ యొక్క మొబైల్ నెంబర్ మీరు కరెక్ట్గా ఇచ్చి ఉంటే, సో డెఫినెట్లీగా మీరు ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ అప్లికేషన్లు ఇచ్చారో దానికి బట్టి మీకు కాల్ అనేది వస్తుంది. సో మొబైల్లో తగిన రీఛార్జ్ పెట్టుకోండి, స్విచ్ ఆఫ్ పెట్టకండి, ఓకేనా, బ్లాక్ పెట్టకండి. సో ఇలా మీరు చేస్తే మీకు డెఫినెట్లీ కాల్ చేస్తారు. కాల్ చేసే వాళ్ళు అధికారులు ఇంటికి అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎండి ఖాజా మొయినుద్దీన్ కామెంట్ కరే, బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వలేదు మేము ప్రజాపాలన దరఖాస్తు చేసుకునేటప్పుడు. బ్యాంక్ అకౌంట్ ఇవ్వకపోవచ్చు, కానీ బ్యాంక్ అకౌంట్ చాలా మంది అటాచ్ చేశారు. సో నేను అదే మీకు చెప్తున్నాను. సో బ్యాంక్ అకౌంట్ మీరు ఇవ్వకున్నా అనేది మీరు చాలా మంది నేను చూశానన్నమాట, బ్యాంక్ అకౌంట్ అటాచ్ చేశారు దానికి అప్లికేషన్కి, రైట్. సో లిస్టు వాళ్ళకి ఇది అంతగా అవసరం కాకపోవచ్చు, కానీ ఎవరైతే ఇందిరమ్మ ఇల్లుకి అండ్ పెన్షన్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో, ఎవరికైతే భూమి ఉందో, రైట్, భూమి ఉంది, రేకుల ఇల్లు ఉందో, సొంత భూమి ఉంది, సో వాళ్ళకి ఈ బ్యాంక్ అకౌంట్ అనేది అవసరం ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళకి అంతగా అవసరం రాదు, రైట్. బి నరేష్ గౌడ్ గారు కామెంట్ చేశారు, ఎస్ సార్ వీడియో బాగుంది, మాది గెజిటెడ్ ఆఫీసర్ పెండింగ్ అని ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు, మంచి కామెంట్ చేశారు మీరు. అండ్ మీ యొక్క గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ అనేది పూర్తయ్యి మీకు ఇల్లు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎండి రెహమాన్ అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. అండ్ తిరుపతి జనగం కామెంట్ చేశారనమాట, అన్న లిస్ట్ 1 ఉన్నాం, పెండింగ్ ఫర్ మార్కౌట్ వస్తుంది అంటే ఏంటి అన్న. సో మార్కౌట్ వస్తే మీరు దగ్గరలో ఉన్నారనమాట, రైట్. సో మీరు వెయిట్ చేయండి. ఈ అప్లికేషన్ స్టాటస్ అనేది అందరికీ ఒకే విధంగా చేంజ్ అవ్వడం లేదు. ఎవరిదైతే కొందరు ఫాస్ట్ అవుతున్నాయి, కొందరు మెల్లగా అవుతున్నాయి. సో మార్కౌట్ దాకా వచ్చారంటే మీరు వెయిట్ చేయండి, చూడండి స్టాటస్లో ఏం అప్డేట్ చూపిస్తుందో. ఓకే, ఈ మార్కౌట్ పైన కూడా నేను వీడియో తీసుకొస్తా, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేస్తే ఇది పెద్దగా అవుతుంది కాబట్టి. సో ఎండి మైరా కామెంట్ చేశారు, L1 పెండింగ్ ఫర్ ఎంపీడీఓ గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ అని చూపిస్తుంది, ఇల్లు వస్తుందా చెప్పండి. సో L1 లో ఉన్న వాళ్ళకి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీకు ఇలా చూపిస్తుంటే మీరు వెయిట్ చేయండి. అండ్ సొంతంగా మా అప్లికేషన్ కూడా L1 లోనే ఉంది, పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్లో ఉంది, రైట్. సో నేనైతే ఎలా చేయించుకుంటాను, నాకు ఎలా అనేది స్టాటస్ వస్తుందో నేను కూడా మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది, రైట్. టెన్షన్ తీసుకోకండి. నెక్స్ట్ వెంకట్ రాములు కెల్లెటి కామెంట్ చేశారు, మాది ఎంపీడీఓ అని చూపిస్తుంది. సో ఇంకోటి చూడండి, శేఖర్ కనుకుర్తి గారు కామెంట్ చేశారు, థ్యాంక్ యూ బ్రో, గుడ్ ఇన్ఫర్మేషన్, మాది కూడా పెండింగ్ గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ అని ఉంది, మేము 6 లక్షల ఇంద్రమ్మ ఇలాగ అప్లై చేయవచ్చా. సో మీరు ఆల్రెడీ అప్లై చేసుకొని ఉంటే, సో దీనికి మేబీ నా అంచనా ప్రకారం నేను నో అనే చెప్తాను. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ యొక్క అప్లికేషన్ అనేది పెండింగ్ లో ఉంటే, గెజిటెడ్ ఆఫీసర్ వారికి వచ్చి ఉంటే, సో మీరు త్వరపడకండి, డబల్ అప్లికేషన్స్ అనేది డబల్ స్కీమ్స్ కి పెట్టకండి, రైట్. సో మీరు వెయిట్ చేయండి, ఇది నా సలహా అన్నమాట. सो मोहसिन खान कमेंट करे, अस्सलाम वालेकुम, गैजेटेड ऑफिस पेंडिंग लिस्ट था, कॉल आया था, लाइट की बिल आधार कार्ड लिए थे, इंक्वायरी हो गई, फिर पेंडिंग फॉर एमपीडीओ बता रहा लिस्ट में है. सो आप टेंशन लेने की जरूरत नहीं है, राइट. आपका लिस्ट में था, आपको कॉल आया, आप डॉक्यूमेंट्स आपसे लिए, फिर वो आपके जो डॉक्यूमेंट्स है फिर वो एमपीडीओ लेवल में वेरीफाई होते, उसके बाद फिर वेरिफिकेशन होता, उसके बाद मार्कआउट होता, फिर फाइनल
अप्रूवल आप लोगों को मिल जाता। सो प्लीज ये प्रोसेस जो हो रहा आप लोगों का, प्लीज वो प्रोसेस आप लोगों का कंटिन्यू होने दो, कुछ भी उसमें छेड़छाड़ नको करो, किसकन भी नको जाओ, सिर्फ सबर करो, 100% आपको घर आता। సో ఇదే అన్నమాట, చాలా మంది కామెంట్స్ అనేది చేశారు. సో నాకు తగినంత వరకు కామెంట్స్ అనేది నేను తీసుకున్నాను. అండ్ చాలా కామెంట్స్ లో లిస్ట్ గ్యాజెటెడ్ ఆఫీసర్ కి సంబంధించిన కామెంట్స్ అనేది నాకు రావడం జరిగింది. ఇన్ కేస్ మీ యొక్క కామెంట్ అనేది మిస్ అవుతే సో ప్లీజ్ ప్రాపర్ కామెంట్ తో, ప్రాపర్ స్పెల్లింగ్ తో అనేది మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ Q&A వీడియో, నా వీడియోస్ వచ్చే రేపు రెగ్యులర్ వీడియోస్ అనేది మీరు వాచ్ చేయండి, వాచ్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 2లో మీ యొక్క కామెంట్ అనేది కూడా నేను రీడ్ చేయడం జరుగుతుంది మన అయాన్ మీడియా ఛానల్లో. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే, త్వరపడకండి, భయపడకండి, రైట్? ముందుకు 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 నాకు రావాలి నా ముందు ఉండాలి అట్లా ఏం చేయకండి. జస్ట్ సైలెన్స్ ఉండండి, ఓకేనా? ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ అనేది అప్రూవ్ అవుతుంది. డాక్యుమెంట్స్ అంతా జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ తప్పిచ్చుంటే మీ అప్లికేషన్లో వాళ్ళు డాటా ఎంట్రీలో మీకు మిస్టేక్ అయి ఉంటే మీరు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి మీరు అప్డేట్ చేయించుకోవచ్చు. వాళ్ళకి వెళ్ళి ఇలా చెప్పొచ్చు అనమాట, మేము కరెక్ట్ ఇచ్చాము కానీ తప్పు అనేది అక్కడ ఎంటర్ అని చెప్తే వాళ్ళు మీకు హెల్ప్ అనేది చేస్తారు. అండ్ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. సో ఇది వాటి Q&A వీడియో. సో ఇది వాటి Q&A వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద డెఫినెట్గా కామెంట్ చేయండి, అండ్ దానికి డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. Q&A వీడియో అనేది వీక్లీ వన్స్ వస్తుంది. ఈ పార్ట్ 1 అయిపోయింది. వీక్లీ వన్స్ కావాలంటే వచ్చే వీడియోస్ వాచ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ యొక్క కామెంట్స్ అనేది కూడా నేను తీసుకుంటాను, ప్రాపర్ కామెంట్, రైట్? సో టెన్షన్ పడకండి, అందరికి ఇల్లు అనేది వస్తుంది అండ్ రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోలో కొంత కామెంట్ చేయండి. జై హింద్.